మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు లింక్ రోడ్డు మార్గాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఎలివేటెడ్ బ్రిడ్జి వద్దని నెల రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పైగా టెంట్ తీసి దీక్ష విరమించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. గ్రౌండ్ లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని పదే పదే అడుగుతున్న జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. స్కైవే నిర్మించడం వల్ల తమకు అన్ని విధాలుగా ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. బ్రిడ్జి కోసం జీహెచ్ఎంసీ కమిషనర్, ఇంజనీరింగ్ చీఫ్, ఈసీకి కలిపి దాదాపుగా 5,20,00,000 వరకు ముడుపులు ముట్టాయని, అందుకే తమను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేయటం వల్ల తమకు చాలా ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై కాలనీ వాసులు హైకోర్టుని ఆశ్రయించడంతో విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. నెలలు అవుతుంది సార్ ఈ పని మొదలుపెట్టి. చిన్నపిల్లలకి, లేడీస్కి, ఇక్కడ ఉండే సీనియర్ సిటిజన్స్కి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మేము ఈ సరైన రోడ్డు లేక ఈ గుంటలలో పడిన రోజులు ఉన్నాయి. పిల్లలు కింద పడి దెబ్బలు తగిలించుకున్నారు. పెద్ద పెద్ద గోతులు తవ్వి వదిలేశారు. అందులో చిన్నపిల్లలు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మాకు చాలా సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు సార్ గవర్నమెంట్. తొందరగా మా రేవంత్ రెడ్డి గారు మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మా గ్రౌండ్ లెవెల్ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యేలాగా చూడండి సార్. మా ఫైల్స్ ఎక్కడికి వెళ్ళినా జీహెచ్ఎంసీ అధికారులకి ఎన్నోసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగాము. మా ఫైల్స్ వెళ్ళి భాస్కర్ రెడ్డి సార్, చీఫ్ ఇంజనీర్ ఆఫ్ జీహెచ్ఎంసీ అండ్ కమిషనర్ ఆఫ్ ద జీహెచ్ఎంసీ ఆర్వి కర్ణన్ సార్ దగ్గర మా ఫైల్స్ ఆగిపోతున్నాయి సార్. దయచేసి మా ప్రాబ్లం అర్థం చేసుకోండి. మాకు తగ్గ సొల్యూషన్ మీరు ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మా గ్రౌండ్ లెవెల్ బ్రిడ్జ్ కావాలి. మాకు శాంక్షన్ అయిన డబ్బులో 10వ వంతు డబ్బుతోనే ఆ పని చేయగలుగుతారు, ఎవరికి ఇబ్బంది లేకుండా. ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేలాగా రోడ్లు ఉంటే మన స్టేట్ చాలా డెవలప్మెంట్కి బాగుంటుంది సార్. జిహెచ్ఎంసీకి మల్టిపుల్ టైమ్స్ ఇచ్చాము, చీఫ్ ఇంజనీర్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము, అట్ ద సేమ్ టైం సీఎం ప్రజావాణిలో కూడా ఇచ్చాము. ఎన్ని రిప్రజెంటేటివ్స్ ఇచ్చినా అవన్నీ మళ్ళీ ఒకటే డిపార్ట్మెంట్కి వెళ్తున్నాయి, విచ్ ఇస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కో ఇంటర్నల్గా జిహెచ్ఎంసీకి. కానీ వాళ్ళ సైడ్ నుంచి ఏమీ రెస్పాన్స్ లేదు. మేము ఇన్సేపు మాట్లాడిన టెక్నికల్ టర్మ్స్ కానీ సజెషన్స్ కానీ అన్నీ చెప్తున్నాం, కానీ వాళ్ళు మాత్రం ముందుకొచ్చి ఒక్క మాట కూడా ఎందుకు చేయలేము, ఎందుకు రావట్లేదు, ఏమీ ఎక్స్ప్లెనేషన్ చేయట్లేదు. చూస్తాం అంటున్నారు, కానీ ఆ చూస్తూనే ఆల్మోస్ట్ 2 months అయిపోయింది అండ్ వర్క్స్ కూడా వెళ్తూనే ఉన్నాయి. బట్ ఏ చేంజ్ లేదు, ఏ డెసిషన్ చేంజ్ లేదు. రీడిజైన్కి అయితే మాకు వర్క్ ఆపడానికి కూడా ఏ డెసిషన్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. జస్ట్ అన్నీ చూద్దాం అనే వెళ్తున్నారు. చాలా ఉన్నాయి రిప్రజెంటేషన్స్ మా దగ్గర లిటరలీ. ఇప్పుడు ఎంపీని కలిసారా? ఈటెల రాజేంద్రన్ కావచ్చు, లేదంటే కలిసాం. సో ఇది అఫీషియల్స్ అయితే పొలిటీషియన్స్ కూడా ఎమ్మెల్యే గారిని కలిసాము. ఎమ్మెల్యే గారు వచ్చారు సైట్కి, ఎంపీ గారు కలిసాము, మల్టిపుల్ టైమ్స్ కలిసాం. ఎంపీ గారు వచ్చారు సైట్కి వచ్చి మళ్ళీ సేమ్ అదే జిహెచ్ఎంసీకి ఇంజనీర్ గారికి ఫోన్ చేసి మాట్లాడడం కూడా అయింది. కానీ మేము మాట్లాడాక కూడా వాళ్ళు చూస్తాం సార్ అని వాళ్ళకు కూడా చెప్పారు, కానీ దాని తర్వాత ఎవరు ఇంకా మళ్ళీ ముందుకెళ్ళట్లేదు. మేము ఈ కేసు గురించి బయట వీళ్ళతో కొట్లాడి లీడర్ల చుట్టూ కొట్లాడి లాస్ట్కి వచ్చారు. కోర్టు కూడా పోవాల్సి వచ్చింది. కోర్టుకు పోయినాం, కోర్టు అప్లై చేసినాం. కోర్టు కూడా మా వకీలు చేయమంటారంటే ఇక్కడ ప్రాబ్లం ఆయన చెప్తే జిహెచ్ఎంసీ వకీలు ఉంటాడు, ఆయన ఇటు ముఖాన వచ్చిన పాపాన పోలే. అక్కడ ఎవరు లేరు సార్, ఒక 2-3 చేస్తుంది సార్. మరి ఈ ఇన్నోళ్ళు వీళ్ళందరూ ఏంది? ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు మీరు, ఇంతమంది ఉన్నాము, వాళ్ళు అట్లా అబద్ధాలు చెప్తున్నారు. మేము ఇక్కడ కాకపోతే జడ్జి దగ్గర డైరెక్ట్ అందరిని రమ్మన్నా, జడ్జి దగ్గర వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నాం. ఓటు వేయటానికే వాడుకుంటున్నారు, కానీ మీ సమస్యలు పట్టించుకోవట్లేదు. ఓట్ల కోసం మాత్రం ఇంటింటికి వస్తారు, మా ఇంటి లోపల కూడా వస్తారు. అపార్ట్మెంట్ ముందర కాదు, లోపలికి వచ్చి ఓట్లు వేయమని అడుగుతారు. సమస్యల కోసం మాత్రం రమ్మంటే ఈడిదాకా వచ్చిపోయిండు, ఎమ్మెల్యే వచ్చిపోయిండు, ఎంపీ వచ్చిండ్రు, కానీ చూస్తాం చేస్తామన్నారు. వాళ్ళు పోయి మళ్ళీ జిహెచ్ఎంసీకి గొప్ప చెప్పారు. అదే పని ఈ రోజు వరకు నడుస్తుంది. నిన్న జిహెచ్ఎంసీ అధికారులు వచ్చిండ్రు, వచ్చి వాళ్ళు కూడా నడుపుకోమని చెప్పారు. మేము వచ్చి ఆపితే పోలీస్ కేసు పెట్టమని చెప్తున్నారు. వాళ్ళకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు. ఈ ఎలివేటెడ్ బ్రిడ్జి వల్ల ఎవరికి ప్రయోజనం వస్తుంది? దానివల్ల మినిమం 2-3 crores కంప్లీట్ అయ్యే వర్క్ను మీరు 56 కోట్లు పెట్టి పబ్లిక్ పైసలు వేస్ట్ చేసి పబ్లిక్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని ఎవరి ప్రయోజనాల వల్ల దీన్ని చేస్తారు. ఈ చేయడం వల్ల పబ్లిక్ ఏమాత్రం అన్ని ప్రాబ్లంలే ఉన్నాయి. మామూలుగా ఎలివేటెడ్ బ్రిడ్జ్ కాకుండా మామూలుగా బ్రిడ్జ్ వేస్తే అందరికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.
తక్కువ బడ్జెట్లో కంప్లీట్ అవుతుంది. మీరు పైన 50 ఫీట్ 2-వే బ్రిడ్జ్ చేసేదంటే కింద 6-వే బ్రిడ్జ్ పడుతుంది. పెద్ద బ్రిడ్జ్ 80 ఫీట్లో బ్రిడ్జ్ మీకు పెద్ద చేసి పబ్లిక్ కూడా మాకు సౌకర్యంగా బాగుంటుంది, అందరికి మంచిగా. ओके इफ अगर ये ऐसा ब्रिज बनेगा यहाँ पे, इफ दिस ब्रिज विल बी गॉन, इफ द GHMC will make this bridge here for this apartment where we have to move from down, there is not the way. इधर रास्ता नहीं है इस अपार्टमेंट के अंदर आने के लिए और इस अपार्टमेंट से बाहर निकलने के लिए. अगर हम लोग इसके ऊपर से चढ़ के इधर से आएंगे और अगर इधर से भी यू टर्न लेंगे तो आने वाले ट्रैफिक कितना रहेगा, तो आदमी यू टर्न कैसे लेगा, व्हीकल्स यू टर्न कैसे लेंगे इसके ऊपर चढ़ने के लिए. ये बहुत बड़ा डिसएडवांटेज है ये एलिवेटेड ब्रिज. ఈ పైప్ లైన్ షిఫ్ట్ చేయడానికి వీలు పడదు, అది వీలు కాదు అని చెప్పేసి వీళ్ళు ప్రపోజ్ చేశారు. అదే పైప్ లైన్ని రంగభుజంగ థియేటర్ ఇక్కడి నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ ఉంటుందండి. అక్కడ వాటర్ హౌస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలాంటి పైప్ లైనే వాళ్ళు షిఫ్ట్ చేసి మార్చి మరీ చేశారు. దిస్ హార్డ్లీ 6 months బ్యాక్, నాట్ మోర్ దెన్ దట్. మరి అక్కడైనా పనికి ఇక్కడ ఎందుకు అవ్వదు, అదే అడుగుతున్నాం. ఇప్పుడు అక్కడ కూడా చేయకపోతే ఒక అర్థం చేసుకోవచ్చు, అక్కడ చేసినట్టుగా ఇక్కడ ఎందుకు చేయలేడు, డెఫినెట్ చేయొచ్చు. అంటే ఓకే ఉద్దేశాలు వేరే అనుకోండి, మనం వాటి గురించి ఏం మాట్లాడలేము. సో అందుకని వాట్ వీ వాంట్ ఈజ్ వీ వాంట్ ఓన్లీ గ్రౌండ్ లెవెల్ బ్రిడ్జ్ విత్ ఏ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఓన్లీ బంపులా కావాలి మాకు, ఎలివేట్ ఫ్లైఓవర్ కానీ ఆ స్టీల్ బ్రిడ్జ్ కానీ మాకు వద్దండి. దానివల్ల మాకు చాలా అసౌకర్యాలు ఒకటిను, మా హెల్త్ కానీ మా యొక్క what are the things you are going to say? It is totally a disadvantageous engineering structure for us. सर एक्चुअली हमारा एक सीधा सा है सब, मेरे को नहीं मालूम यहाँ पे MLA कौन है, MP कौन है सब, बट हम लोग बहुत तकलीफ पा रहे हैं. अभी कोमपल्ली पे मेन रोड पे फ्लाईओवर नहीं बन रहा है. क्यों? CM साहब ने क्या रीज़न दिया था, वहाँ पे प्रॉब्लम है पैसों का, पैसा नहीं है गवर्नमेंट के पास, इसलिए कोमपल्ली मेन रोड का फ्लाईओवर नहीं बन रहा. ये छोटे से रोड पे फ्लाईओवर बना रहे हैं सब. क्यों बना रहे हैं सब, क्या जरूरत है यहाँ पे फ्लाईओवर बनाने का, कोई जरूरत ही नहीं है. सीएम रेवंत रेड्डी साहब अभी आप मेसी के साथ में फुटबॉल खेले थे साहब, लोग गालियां दिए, बट मैं पर्सनली बहुत खुश था कि सीएम हमारा यंग सीएम है और कुछ एक्टिव है, कुछ अच्छा करने आ रहा है, नया करने आ रहा है. साहब यहाँ पे हम लोग परेशान हो रहे हैं, यहाँ पे आने जाने को रोड नहीं है साहब, कुछ भी नहीं है. यहाँ पे क्या जरूरत है यहाँ पे इतना फ्लाईओवर बनाने का. अच्छा 2 करोड़ का प्रोजेक्ट है साहब, 1.5 से 2 करोड़ में जो प्रोजेक्ट हो सकता है उसको 50 करोड़ का प्रोजेक्ट लेके गए. कौन सा गवर्नमेंट ने सैंक्शन किया, क्या किया हमको नहीं मालूम साहब. बट अभी आप हमारे राजा हैं, सीएम रेवंत रेड्डी हैं हमारे तेलंगाना के राजा, हम उनसे एक्सपेक्टेशन है हमारे को, और बाकी से किसी से कुछ लेना देना नहीं है. आपसे रिक्वेस्ट है साहब, प्लीज़ इसको बंद करवाइए, हम्बल रिक्वेस्ट है साहब. पब्लिक परेशान हो रही है, सब रेसिडेंशियल परेशान हो रहे हैं, आने जाने को ट्रैफिक प्रॉब्लम हो जाएगा, इन फ्यूचर बहुत ज़्यादा प्रॉब्लम होने वाला है. आपसे प्लीज़ रिक्वेस्ट है साहब, इसको सॉल्व करिए.